శనగపప్పు కూర చేసుకుందామండి మనము. ఈ శనగపప్పు ఒక అరగంట నానబెట్టాను. ఈ గ్లాస్తో ఒక సగం పోసాను. ఇద్దరికి సరిపోతుంది ఈ కూర. 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు. శనగపప్పు నానబెట్టింది బరకగా పట్టుకోవాలి మిక్సీ. ఉల్లిపాయలు ఈ విధంగా పొడుగ్గా కోసుకోవాలి. ఇలా బరకగా పట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర వేసాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసాను. ఉల్లిపాయలు వేయించుకోవాలి ఎర్రగా. కొంచెం ఉల్లిపాయ వేగిందండి. పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం ఇందులో ఇంగువ, మిక్సీ పట్టుకున్న శనగపప్పు ఇందులో వేసుకుందాం. కలిపి మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, ఉప్పు, కారం దీనిలోకి సరిపడా, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి కలపాలి. ఈ కూర మంచిగా ఫ్రై అయిందండి. ఇక దింపుకోవటమే. ఈ శనగపప్పు కూర మా చిన్నప్పటి కూర అండి. ఇది మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.